Garuda Express, an international courier service. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ అధిష్టానంపై నిప్పులు చెరడానికి గల కారణాలేంటి? క్యాబినెట్ విస్తరణ జరిగి ఇన్ని రోజులైన తర్వాత ఇప్పుడు శివప్రసాద్కు ఇంత సడన్గా దళితుల ప్రాధాన్యత గుర్తొచ్చిందా అని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎంపీ శివప్రసాద్ చంద్రబాబుపై విమర్శల వెనక వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు. ఆ వివరాలేంటో చూడండి. చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేసినట్లే ఆ తర్వాత మరో సీనియర్ నేత ఎంపీ శివప్రసాద్ అధిష్టానంపై ఇప్పుడు నిప్పులు చిరిగారు. అసలు శివప్రసాద్ ఆగ్రహం వెనక కారణం ఏంటి? ఎందుకు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత అధిష్టానంపై విరుచుకుపడ్డారు? దళితులకు సంబంధించి కేబినెట్ లో మంత్రి పదవి లేదని శివప్రసాద్కి ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి దీని వెనక ఎవరు కారణంగా కనిపిస్తున్నారు? ఈ విషయాల్లోకి వెళ్తే శివప్రసాద్ ఆగ్రహం వెనక మరో కోణం కూడా ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తనకు టికెట్ ఇస్తారా? యువతకు ప్రాధాన్యం ఆయన ఇస్తున్న నేపథ్యంలో తదుపరి ఎన్నికల్లో తన సీటుకు అసలు ఎసరు పడుతుంది అనే ఉద్దేశంతోటే ఆయన ఆందోళన పడుతున్నట్టుగా సమాచారం. అందుకనే ఇప్పుడు దళిత కార్డును ఉపయోగించారట. అంతేకాదు తన కూతురు పట్ల బొజ్జల వర్గీయులు అనుచితంగా ప్రవర్తించినా ఎవరు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారట శివప్రసాద్. గతంలో ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదట. తన కుటుంబ వ్యవహారమే పట్టించుకున్నప్పుడు ఇక తన గురించి కానీ తన నియోజకవర్గం గురించి కానీ ఎందుకు పట్టించుకుంటారు అని శివప్రసాద్ బాధపడినట్లుగా సమాచారం. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇటీవల చంద్రబాబు కేబినెట్ తెప్పించారు. ఆరోగ్య సమస్యలు చూపించి ఆయన పక్కన పెట్టేశారు. ఇక 2019 ఎలక్షన్స్ లో జగన్ కు పవన్ కళ్యాణ్ కు చెక్ చెప్పే ఉద్దేశంతో భాగంగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అటు ఎమ్మెల్యే సీట్లకు గానీ ఎంపీ సీట్లకు గానీ ప్రముఖంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు, ఈ నేపథ్యంలో ఈ రోజు బొజ్జలను తప్పించినట్లు, రేపు తనలాంటి సీనియర్ నేతలు కూడా కరివేపాకులా వాడుకుంటారని ఆవేదన చెందుతున్నారు శివప్రసాద్. మరో విషయం ఏమిటంటే తన భూముల వ్యవహారంలో కలెక్టర్ పైన తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని శివప్రసాద్ ఆవేదనగా ఉన్నారని తెలుస్తోంది. అధికారుల్ని బదిలీ చేయాలన్నా పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అందుకే భరించలేక ఇక అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే శివప్రసాద్ ఈ మాటల వెనక ఎవరున్నారు? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా టచ్లోకి వెళ్లారా? మరి ఏ ధైర్యంతో వెనక ముందు ఆలోచించుకోకుండా శివప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఖచ్చితంగా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల ఊహాగానం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.